హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే మనతో పాటు ఒక ఫేమస్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ చిట్టిభట్ల మధుసూదన్ శర్మ గారు అయితే ఆయుర్వేద వైద్య నిపుణులు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, కొంతమంది వ్యూవర్స్ అయితే మాకు కొన్ని మెసేజ్లు పెడుతున్నారు, యూట్యూబ్లో కావచ్చు, పర్సనల్గా లెటర్స్ లాగా పంపించడము. అదేంటంటే చాలామందికి మోకాళ్ళ బ్యాక్ సైడ్ ఉంది కదా డాక్టర్ గారు, అది పట్టేసినట్టు పిక్కలు పట్టేస్తున్నాయి అని చెప్పి, నిద్రలో ఎక్కువ జరుగుతుంది, కాళ్ళు ఇలా పట్టేసి చాలాసేపు విడవలేకపోతున్నాం, కాళ్ళని ఒకలాగా పట్టేసి ఎర్రగా అయిపోవడం, లేదంటే గ్రీన్ కలర్లో మారిపోతుంది కాలి బ్యాక్ సైడ్ పిక్క అంటున్నారు. ఇంకొంతమంది పడుకున్నప్పుడు షోల్డర్స్ కూడా బాగా విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇంకొంతమంది అయితే తిని లేచారనుకోండి, కాలంతా తిమ్మిరెక్కేసి ఏదో కరెంట్ ఏదో ఏమంటారు, ఒక నెయిల్స్ దాటి మీద నడుస్తున్నట్టు ఉంటుంది అంటుంటారు. ఎందుకు ఈ సమస్యలన్నీ? కారణం ఏమంటారు? రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడమా. సో కండరాలకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం చేత, మరి ఎంజైమ్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం చేత ఆ కండరాలు సంకోచించడం వల్ల ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి. మీరు మొదట్లో ప్రశ్నించినట్లు ఈ సమస్యలు కూడా పిక్కల భాగంలో పట్టేయడం అనేది చాలా మందిలో జరుగుతుంటుందమ్మా. మా దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లో కూడా చూస్తుంటామా, చాలా మంది సఫర్ అవుతూ, సార్ దీనికి మంచి మెడిసిన్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి కూడా అడుగుతుంటారమ్మా. దీన్నే కాఫ్ మజిల్ క్రాంప్స్ అంటుంటారు అన్నమాట. కాఫ్ మజిల్ క్రాంప్స్. కాఫ్ అంటే ఈ పిక్క భాగం అమ్మా. పిక్క భాగంలో ఉన్నటువంటి మజిల్ అంటే కండరం. పిక్క భాగంలో ఉన్నటువంటి కండరం పట్టేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని క్రాంప్, కాఫ్ మజిల్ క్రాంప్స్ అని చెప్పేసి అంటుంటారు. నిద్రపోయినప్పుడు కొంతమందికి బాగా నిద్రపోతుంటారు, సడన్ ఈ విధంగా పట్టేస్తుంది. అవును, వాళ్ళకి మెలకు వచ్చేసి భయపడుతుంటారు అమ్మా. కొంతమంది అరికాళ్ళలో కూడా ఇలా అయిపోతూ ఉంటుంది, ఒక పెరాలసిస్ టైప్ లో అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటారు? అది కూడా క్రాంప్ వల్ల అంటారా? దాని ఎఫెక్ట్ అమ్మా. కండరం యొక్క ప్రభావం సంకోచించడం వల్ల అలా జరుగుతుంటుంది. సో కొద్దిసేపు అలా ఉండేసేసి వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అవుతారమ్మా. మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి నిద్రాభంగం కూడా కలుగుతుంటుంది. అవును. దీనికి మరి పోషకాహార లోపాలు కారణము, అతిగా వ్యాయామం చేయడం కారణము, తీసుకునే ఆహార పదార్థాలు కారణము, అదేవిధంగా విటమిన్ ఈ ఇలాంటివి సరిగ్గా మన దేహానికి ఉపయుక్తకరంగా లేకపోవడం ఒక కారణము. ఇదే విధంగా అనేక రకాల కారణాలు. అదేవిధంగా ఈ షుగర్ వ్యాధి అమ్మా, షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోవడం చేత కూడా నరాలు దెబ్బతిన కూడా ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. అధికంగా వెయిట్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. ఈ విధంగా నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల మోకాళ్ళ భాగంలో, మరి ముఖ్యంగా ముఖాల భాగంలో కంటే కూడా వెనక పిక్కల భాగంలో అవును ఆ కండరాలు బాగా పట్టేసి చాలా అవస్థ పడుతుంటారమ్మా. మరి దీనికి సంబంధించి చక్కటి రెమెడీ చెప్తాను చూడండి. చెప్పండి డాక్టర్ గారు. కేవలం మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే అలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అనమాట. ఏంటి డాక్టర్ గారు ఆ ఇంగ్రీడియంట్స్? అన్ని ఇక్కడ ఉండేవే వాటితోనే నేను చెప్తాను చూడమ్మా. అన్ని నేను చూపించి కూడా చెప్తాను ఐటమ్స్ కూడా. మొట్టమొదటి పదార్థం జీలకర్ర తీసుకోవాలమ్మా. జీలకర్ర. ఈ జీలకర్ర మన ఇంట్లో వంటింట్లో ఉండేటువంటి జీలకర్రను తీసుకుని కాస్త వేయించేసి చూర్ణంలాగా చేసుకుని ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఒక 20 గ్రాములు జీలకర్ర చూర్ణం. అదేవిధంగా రెండవ పదార్థంగా మిరియాలమ్మా. మిరియాలు కూడా కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక 20 గ్రాములు మిరియాల చూర్ణం కూడా తీసుకోవాలి. మూడవ పదార్థంగా శొంఠి. శోధించేటువంటి శొంఠిమా. సర్వసాధారణంగా ఇంచుమించు అందరి ఇళ్లలో శొంఠి ఉంటుంది. లేని పక్షంలో మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కానీ దొరుకుతుందమ్మా. శొంఠి దొరుకుతుంది, శొంఠి పొడి దొరుకుతుంది. మనకు శొంఠి పొడి ఒక 20 గ్రాములు కావాల్సి వస్తుంది. తర్వాత నాలుగవ పదార్థంగా దాల్చిన చెక్కమ్మా. దాల్చిన చెక్క. ఇలాంటి దాల్చిన చెక్క బాగా మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్క అయితే రిజల్ట్స్ కూడా బాగుంటాయి. మందంపాటి బెరడు ఉన్నటువంటి యొక్క దాల్చిన చెక్కను కూడా తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకుని 20 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కూడా తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రాములు కలపడం వల్ల టోటల్ గా 80 గ్రామ్స్ ఔషధం తయారవుతుందమ్మా. క్యాల్కులేషన్ కూడా చెప్తాను. ఈ 80 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక గ్రామమ్మా. ఏదో నాకు త్వరగా తగ్గిపోవాలి, ఈ సమస్య నుంచి నేను బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ ప్రమాణం వాడకుండా 1 గ్రామ్ ఉదయం 1 గ్రామ్ రాత్రి. తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకోవచ్చు అంటారా? మంచి ప్రశ్న. నిమ్మరసం కూడా తీసుకోవచ్చమ్మా. పాలతో వాడినప్పుడు మాత్రం నిమ్మరసం వాడకూడదమ్మా. సో ఈ పౌడర్ నీళ్లతో వాడుకున్నప్పుడు కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు, కానీ అదేవిధంగా నీళ్ళలో నిమ్మరసం తేనె కలిపి కూడా తీసుకోవచ్చు, కానీ పాలలో మాత్రం నిమ్మరసం వాడకూడదు. అంటే పాలు ఎరిగిపోతాయి అంతే కదమ్మా. అలా వాడకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి చాలా త్వరగా సుగడం కనిపిస్తుంది.
తరచుగా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తుంటాయమ్మా. కాబట్టి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ ఇతర ఔషధాలను వాడుకుంటూ కూడా మరి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధం ఈ ఔషధం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే.